బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివాసీల విషయంలో మంత్రి సీతక్క స్పందించడం లేదని, ఇక జీవో నెంబర్ 49 రద్దు చేయాలని మావోయిస్టుల పేరిట మంత్రి సీతక్క ఒక హెచ్చరిక లేఖను విడుదల చేయింది. అదికి మావోయిస్టుల లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ మేరకు ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాకరంలో మీడియాతో సీతక్క మాట్లాడుతూ ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదని చెప్పారు. తన ఎన్నికల్లో ఓడించాలన్న ఎన్నో శక్తులు పనిచేశాయని, అవే శక్తులు ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. ఒక కోయ మహిళను జనరల్ పోస్టు పోలియో దక్కడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. 75 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఓ కోయ మహిళకు జనరల్ పదవి వస్తే సహించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ హోదాలో ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసీ బిడ్డనే అని, ఇక వారి సంక్షేమం అభివృద్ధి కోసమే నా జీవితం అంకితమని తెలిపారు సీతక్క. ఆదివాసీల విషయంలో మంత్రి సీతక్క స్పందించడం లేదని, జీవో నెంబర్ 49 రద్దు చేయాలని మావోయిస్టుల పేరిట మంత్రి సీతక్కకు హెచ్చరిక లేఖను విడుదలైంది. ఇక ఈ మావోయిస్టుల లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే మావోయిస్టులు రాస్తున్న లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. వారు ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ అలాగే మహిళా శిశు సంక్షేమ మంత్రిగా కూడా సీతక్క ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. అట్లాగే ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజలతో ముందుకెళ్తున్న నేపథ్యంలో అసలు ఈ లేఖ మావోయిస్టుల నుంచే వచ్చిందా లేక ఎవరైనా కావాలని సృష్టించారా అనేది ఇంకా క్లారిటీ రాలేదని మంత్రి పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క ఏదైతే మావోయిస్ట్ లేఖ స్పందించారు. టీఆర్ఎస్ నేతలు లేదా ఇతర రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు ఈ లేఖలు అదునుగా చూసుకొని తన పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఒక మహిళా మంత్రిగా అట్లాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రిగా ఉన్న తనను జనరల్ పోర్ట్ఫోలియో దక్కడానికి కూడా బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది అనేది కూడా సీతక్క మండిపడినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఒక కోయ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ వచ్చింది. దాంతో పాటు తనకున్నటువంటి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా రమేష్, అయితే ఆల్రెడీ కూడా సీతక్క అన్నారు కొన్ని శక్తులు తనను ఓడించడానికి మాత్రమే ఈ యొక్క కుట్రలు పన్నాయంటూ కూడా చెప్పారు. నిజంగా ఆమె అన్నట్లుగా ఇది బీఆర్ఎస్దా లేదా మావోల్దా ఏమైనా తేల్చే ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఒకవేళ బీఆర్ఎస్దా ఉందనుకోవడానికి ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటున్నాయా? ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఈ లేఖకు సంబంధించి ఇటు మావోయిస్టులు కానీ అటు పోలీసులు కానీ ఈ లేఖ నిజంగా మావోయిస్టులు పంపించారా లేదా అనేది ప్రకటించాల్సింది వరుణ్. కానీ అంతకు ముందే ఇది నిజంగా మావోయిస్టుల నుంచి వచ్చిందా లేక మరెవరైనా నిజంగానే మంత్రిని ఇరుకులు పెట్టడంలో లేదా ఆమె ప్రతిష్టను దిగజార్చడంలో భాగంగా చేశారా అనే అంశం అయితే తేలాల్సి ఉంది. అయితే మంత్రి సీతక్క మాత్రం స్పందన మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, వెనుకబడిన సామాజిక వర్గానికి మంచి పోర్ట్ఫోలియోలు ఈ ప్రభుత్వంలో దక్కాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులలో అటు మహిళ గాను అట్లాగే వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ మహిళ కాబట్టి ఇటు మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా సీతక్క వద్దనే ప్రస్తుతం ఉంది. ఆమె కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు ఇది మింగుడు పడడం లేదు అనేది మంత్రి సీతక్క అయితే తీవ్రంగా ఆరోపించారు. దాంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం కూడా చూసాం, చాలా మహిళలకు కానీ వెనుకబడిన సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత లేదు అనే విమర్శల నేపథ్యంలో నిజానికి క్యాబినెట్ అట్లాగే ఉంది. ప్రజలు కూడా అదే విధంగా స్పందించిన నేపథ్యంలో ఈ లేఖ ఏదైతే మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖకు సంబంధించి ఇట్లాంటి అదురుగా చూసుకొని తన ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నాన్ని అదే చేయొద్దు అంటూ ఆమె హితవు పలికారు. వారు రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు, మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఏలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు, సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు. డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని, ఆ భూములను కూడా
ఎవరైతే సాగులో ఉన్నారో, నేను కూడా మళ్ళీ చెప్తున్నా, దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పండ్లు, ఫలాలు, కాయలు, ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం, ఉన్న భూములను దున్నుకుందాం, ఉన్న భూములకు 2 పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్ళను కించపరచాలని, అవమానించాలని, నాకు ఆ పదవచ్చిన కానించి పాపం కొన్ని పార్టీల వాళ్ళైతే ఎప్పుడు దించాలా అని కుతూహలంతో ఉన్నారు. 100 కోట్ల దాకా పెట్టిరు అప్పుడు ఓడించాలని. 30 నేను 2 సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోలే, ఇదే అడవిలో, ఇదే ఊర్లలో, ఆదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా, వరంగల్ ఉన్న అదే ప్రేమతోటి పోయినా, భద్రాచలం పోయినా, ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం, పని చేస్తాం, ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు. పదవులు వచ్చినాయి, ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం.